ఒకటో తేదీ నుంచి ఇక రేషన్ వాహనం అయితే ఇంటింటికి రాదు. రేషన్కి సంబంధించి బియ్యం తీసుకోవాలన్నా ఏం తీసుకోవాలన్నా రేషన్ సరుకుల కోసం మళ్ళీ పాత రోజులు ఎలాగైతే అప్పట్లో రేషన్ షాపులకు వెళ్ళేవారు అలాగ డీలర్ దగ్గరికి వెళ్ళి కొనుగోలు చేసుకోవాల్సిందే. ఈ వాహనాలను అయితే మాత్రం పూర్తిగా స్టాప్ చేయబోతున్నారు, ఇక ఆపేస్తున్నారనమాట. అయితే ఇక్కడ దీనివల్ల ప్రధానంగా ఏంటి లాభం ప్రజలకి, ఏంటి నష్టం అనేది ఇక్కడ చర్చ. ఎందుకంటే ప్రభుత్వానికి లాభమా నష్టం అనేది కూడా ఒక చర్చ ఉంటుంది. కానీ దానికంటే ముందు ప్రజల ప్రయోజనాల కోసం పెట్టినాయి కదా ఇవన్నీ. ఒక రేషన్ పెట్టినా, రేషన్ డోర్ డెలివరీ పెట్టినా ఏదైనా ప్రజల సౌకర్యార్థమే. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 32 రూపాయలకి ఎంతో బియ్యం కొని వాటిని తక్కువ రేటుకి ఇస్తుంది. అయితే దాదాపుగా అంతకే రూపాయికో ఎంతకి ఇస్తుంది. అయితే దాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చు భరిస్తుంది, వాటిని ప్రజలకు చేరువ చేయడానికి ఒక